జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల సందర్శనలో 36వ దివ్యదేశమైన తిరుతైత్రి అంబలం దివ్యదేశం యొక్క స్థల పురాణ మహత్యం గురించి తెలుసుకుందాం. శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల్లో 36వ దివ్యదేశమైన తిరుతైత్రి అంబలం సెంగన్మాల్ రంగనాథన్ పెరుమాళ్ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో సీర్గాళికి 7 కిలోమీటర్ల దూరంలో తిరునంగూర్ ప్రాంతంలో ఉంది. ఈ క్షేత్రంను పల్లికొండ పెరుమాళ్ క్షేత్రం అని కూడా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు ఏకాదశ రుద్రులకు 11 రూపాల్లో దర్శనమిచ్చిన తిరునంగూర్ 11 దివ్య తిరుపతుల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ క్షేత్రంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు సెంగన్మల్ రంగనాథ స్వామిగా తూర్పు ముఖంగా ఆదిశేషునిపై భుజంగశయన భంగిమలో చతుర్భుజాలతో దర్శనమిస్తారు. స్వామివారి పాదాల వద్ద శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఉంటారు. ఇక్కడ లక్ష్మీ అమ్మవారు సెంగన్మల్ వల్లి తాయారుగా ప్రత్యేక సన్నిధిలో దర్శనమిస్తుంది. సెంగన్మల్ అనగా అందమైన నేత్రాలు కలవారు అని అర్థము. ఇక్కడ ఉన్న పుష్కరిణికి సూర్య పుష్కరిణి అనే పేరు ఉంది. ఇక్కడ విమానం పేరు వేద విమానం. అనంతాళ్వార్లకు స్వామి ఇక్కడ ప్రత్యక్షమయ్యారని పురాణాల ద్వారా తెలుస్తోంది. తిరుమంగై అల్వార్లు ఇక్కడ మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది. ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం మహత్యం గురించి పురాణాల నుండి తెలుసుకుందాం. పూర్వము హిరణ్యాక్షుడు అనే రాక్షసుడి నుండి భూదేవిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వైకుంఠంను విడిచి వరాహ రూపంను దాల్చి హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని రక్షించాడు. వైకుంఠంలో విష్ణుమూర్తి వియోగంను భరించలేక లక్ష్మీదేవి ఆదిశేషుతో పాటు భూలోకంనకు వచ్చి ఈ క్షేత్రం వద్ద సూర్యపుష్కరిణిలో స్నానం ఆచరించి తపస్సు చేసెను. విష్ణుమూర్తి హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తర్వాత లక్ష్మీదేవి కొరకు ఈ క్షేత్రంనకు వచ్చి లక్ష్మీదేవికి ఆదిశేషుకు పరమశివునికి కూడా ఇక్కడ దర్శనమిచ్చి తనకు ఇష్టమైన భుజంగశయన భంగిమలో ఇక్కడ అర్చామూర్తిగా వెలిసారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆ తరువాత కాలంలో అనంతాళ్వార్లకు ఇక్కడ స్వామి ప్రత్యక్షమయ్యాడని కూడా తెలుస్తోంది. తన భక్తుడైన అనంతాళ్వార్లను చూడగానే స్వామి ఆనందంతో స్వామి యొక్క నేత్రాలు వికసించాయని, అందుచేత విశాల నేత్రాలు ఉంటాయని కూడా తెలుస్తోంది. ఇంతటి మహత్యము విశిష్టత కలిగిన తిరుతైట్రి అంబిలం క్షేత్రంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, శ్రీ వైష్ణవ 108 దివ్య దేశాల యొక్క స్థల పురాణ మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.